ఇక బెజవాడలో అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తోంది. సుజనా చౌదరి, కేశినేని చిన్ని టార్గెట్ గా కేశినేని నాని విమర్శలు చేస్తే వాటికి ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు తమ్ముడు కేశినేని చిన్ని. వారిద్దరి మధ్య వార్ ఏ రేంజ్ లో ఉందో చూద్దాం. దేంట్లో లైవ్లో చర్చ పెట్టమను, మొత్తం చెప్తాను చరిత్ర అంతా. ఈయన ఎన్ని కంపెనీలు ఫ్లోట్ చేశాడు, డమ్మీ కంపెనీలు, ఈయన ఎన్ని కంపెనీలు ఎంత తిన్నాడు, ఈయన ఏం చేశాడు, ఈయన చరిత్ర ఏంటి, ఈడీలో ఎంత ఉంది, సిబిఐలో ఎంత ఉంది, ఈయన బ్యాంకుల్లో ఎంత లేపేశాడు, మొత్తం చెప్తాను. మొత్తం చెప్తా. చర్చకి సిద్ధం. లైవ్లో పెట్టండి చర్చ. రాష్ట్ర అభివృద్ధి మీద కూడా పెట్టండి. చంద్రబాబు ఏమైనా చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నేను చెప్తాను చర్చకి. నేను మొన్నదా చంద్రబాబు దగ్గర ఉన్నా కదా పార్టీలో. 10 ఏళ్ళు చంద్రబాబు, 5 ఏళ్ళు చంద్రబాబు ఏం చేశాడు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నేను చెప్తా. చర్చకి సిద్ధం. ఇటువంటి స్కామ్స్టర్స్ అందరూ వచ్చి ఈ బెదవాడిని దోచుకుందామంటే ఇక్కడ ప్రజలు పిచ్చోడు కాదు, మేము పిచ్చోడం కాదు. నిన్న కొంతమంది వ్యక్తులు మా చౌదరి గారిని ఒక కువిమర్శలు చేశారు. వాళ్ళందరూ 10 సంవత్సరాలు ఇక్కడ ఎంపీ కింద ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఒకటే చెబుతున్నాను, నీకు వన్ టౌన్లో ఒక సెంటర్లో వదిలేస్తే నువ్వు మళ్ళీ తిరిగి రాగలవా ఎవరో సహాయం లేకుండా? ఇన్ని 10 సంవత్సరాలు ఎంపీ కింద చేసావు కదా, నువ్వు ఏమి సాధించావు? అదే మా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్థలు, అంతేకాకుండా ఎన్నో వాళ్ళ టిట్కో ఇళ్ళు, ఎల్ఈడి లైట్లు, ఇటువంటివన్నీ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము సాధించుకున్నాం. ఫ్లైఓవర్లు అన్నీ సాధించుకున్నాం. ఇటువంటి ఎన్నో సాధించిన వ్యక్తి ఆయన. మోరల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. ఆ తర్వాత 2019లో మనం అధికారం కోల్పోయినా కూడా అమరావతి రాజధాని కోసం ఎక్కడైనా ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. అటువంటి వ్యక్తిని నువ్వు ఏమి చేశావో నువ్వు చెప్పుకో, అంతేగాని నేను గుప్పుడు తెరుస్తాను అన్న. నీ గుప్పుడు ఆల్రెడీ మేము తెరిచాం. చాలా ఛాలెంజ్లు వేసాం. ఒక్క ఛాలెంజ్కి కూడా నువ్వు రెస్పాండ్ అవ్వవు. నువ్వు చౌదరి గారు, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కూడా మొన్న ఈ మధ్య చూసా, పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తులను విమర్శించే స్థాయిని ఇది కాదు.